ఓకేనా? మీడియా మిత్రులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 2 రోజుల క్రితం మాజీ శాసనసభ్యుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి భాష, మాట్లాడినటువంటి విధానాన్ని చూసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఇంత చిత్తుగా ఓడగొట్టి బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదనేటువంటి విధంగా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇలా మా గ్రామానికి చెందినటువంటి రాకేష్ రెడ్డి గురించి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా రకరకాల అభూత కల్పనలు, అబద్ధాలు, బట్టగాల్చి మీదేయడం, ఈ రకమైనటువంటి మాటలతో రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టుకు కట్టేసినని చెప్పిండు. ఏ చెట్టుకు కట్టేసిండో చెప్పినోడెవడో అన్నోడెవడో వాడి ఇక్కడికి రావాలని చెప్పేసి ఇలా గ్రామస్తులందరూ అడుగుతూ ఉన్నారు. మా గ్రామంలో మేము 3000 మంది మద్దతు ఇచ్చి 4000 ఓట్లుంటే 3000 పైచీలకు ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిని చెట్టుకు గట్టేసినటువంటి మాట ఏదైతే ఆశన్న గారి జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డికి క్షమాపణ ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబం గురించి, భార్యల గురించి రకరకాలుగా మాట్లాడడం ఏదైతుందో సభ్య సమాధానం తలదించుకునే విధంగా అదే రాకేష్ రెడ్డి నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి మాట్లాడితే ఏమవుతుంది? సంస్కారం నేర్చుకో. ఫస్ట్ సంస్కారం నేర్చుకొని రాజకీయాల్ని హుందాగా నడిపే విధంగా చూడండి. విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలి తప్పితే కుటుంబం గురించి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, అవినీతి గురించి మాట్లాడండి. అభివృద్ధికి అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. కానీ కుటుంబాల గురించి, ఆడవాళ్ళ గురించి, కుటుంబ పిల్లల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి మనం 2 సార్లు ఎన్నుకున్నామా అనేటువంటి బాధలు ప్రజలు ఇప్పటికే మళ్ళీ నిన్న ఆర్మూర్ ప్రాంతానికి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రాల్లో మా ఊరు ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి 2 సార్లు ఓడిపోయిన చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో తోయక అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా కించమెత్తు. ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గరకు కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు, నువ్వు కోకేన్ వాడుతున్నావు. ఆయన మతి భ్రమించింది. మేము ఒక్కడే చెప్తున్నాము, నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు. నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు. ఈ ఊరోళ్ళకి అంకాపురం అని చెప్తుంటా. ఆయన ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే నువ్వు ఏదన్నా తిన అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా. కానీ ఒక చిన్న పిల్లలు ఓటర్ల కాడ ఏదైనా అబద్ధాలు ఆడతారు చూడ, ఆ విధంగా ఆయన అలా మాట్లాడు. ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరోళ్ళందరూ. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు, మా సంఘం గురించి అయినా తెలుసు. నీ స్థాయి కాదు మా గురెడ్డి సంఘం గురించి మాట్లాడేంత. లేని అబద్ధాలు చెప్పుడు. జీవన్ నువ్వు ఇప్పటికన్నా మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులు మాత్రం. నమస్కారములు. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి బాగలేదు. ఆయన మా ఊరివాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరి ప్రజలము ఊరందరం ఐక్యమత్యంగా ఉన్నాం. మా లోపల మాకు ఎలాంటి చిచ్చు పెట్టకుండా ఇంకోసారి అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు. ఇదే హెచ్చరిస్తున్నాం. మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే 2 రోజుల కిందట ఆర్టీవీ మీడియా కింద ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఏవైతే సంచలన వ్యాఖ్యలు చేసిండో ఈ అంకాపూర్ గ్రామ ప్రజల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి ఈ అంకాపూర్ మీకెళ్ళి నువ్వు పోతావు, అక్కడ నడి పోవాలని నాపేస్తాము. ఇట్లోంచి పోతు అంటే ఖబర్దార్ జీవన్ రెడ్డి,
రాకేష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. తన ఎంతోమందికి సహాయం చేసిండు, ఎంతోమంది కుటుంబాలను ఈరోజు తీర్చిదిద్దింది, చాలామందిని కూడా అభివృద్ధి పథంలో నడిపించాడు. అందులో ముఖ్యంగా మాలాంటి కుటుంబాలను తన చాలా అనుకున్నాడు. అందులో మా కుటుంబాలు కూడా ఉన్నాయి. కనీసం 10 సంవత్సరాలు ఉన్నావు ఈ అంకాపూర్లో ఒక పట్టుబట్టి 10 రూపాయలు ఇచ్చే నైతిక హక్కు నీకు లేదు. అటువంటిది తన అంతా వేల లక్షల కోట్ల సహాయం చేసింది. ఈరోజు అమెరికా వేరు, పిల్లలు ఆస్ట్రేలియా వేరు, లండన్ వేరు, అంకాపూర్. నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు రాకేష్ రెడ్డి గారి గురించి? ఇంకోసారి ఇట్లా మాట్లాడుతూ అంటే ఈ అంకాపూర్లో నీ ఇంటికి ముట్టడిస్తాము, నీ ఇంటికి రానియ్యం. ఫస్ట్ ఈ అంకాపూర్ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే నైతిక హక్కు నీకు లేదు. ఖబర్దార్ జీవన్ రెడ్డి. మంచి సిద్ధార్థంతోనే ఉన్నాడు. దేవుడు గుళ్ళు కట్టిస్తే పైసలు దానం చేసిండు. ఎక్కడ పోతాంటే 1 లక్ష 2 లక్షలు బ్యాంకు డిపాజిట్ చూపించిండు. 30,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచిండు. ఆ అన్న జీవన్ రెడ్డి అంటారు ఆడ పిల్లగాడ 2 మాటలు ఎమ్మెల్యే చేసిండు. దొంగ లంగా లప్పంగా నాకు అంతే తెలుస్తుంది. జీవన్ రెడ్డి మనిషి కింద లేడాడు. రాకేష్ రెడ్డిని అన్నాడంటే మంచి చెట్టు కొట్టిండు, అది కొట్టిండు, ఇది కొట్టిండు. ఆన్నే మొన్న కారు మీద పోతే కొట్టిండు. అది నాకు చెప్పలేదు. కొడతామంటే 2 ఊర్లోకి వెళ్ళి మరి ఇచ్చాడు. తనేది అక్కడికి వెళ్ళి అక్కడికి. ఆయన దొంగ గుణంకు దొంగ మాటలు వస్తున్నాయి అని రాకేష్ అట్లాంటి గుణం కలేగా చెట్ల కట్టేసి కొడితే ఊపుకున్నాడు. ప్రశ్నించుకుంటారు. మంచి పట్టణం, మంచి విలేజ్, మంచి ఓటర్. 30,000 ఓట్లతో ఈ ఊళ్ళో కూడా 3,000 ఓట్లతో గెలిపించాను. దేనికైనా మేము సిద్ధం, లేకపోతే నువ్వు దేనికి సిద్ధం. లేని కిక్ నమ్ముకున్నాను, గంజా ముక్కాను, అవన్నీ 3 వెళ్ళాలను, అవన్నీ నీకు లేదా పెళ్ళాను. నువ్వెన్ని చేసినావు అవన్నీ చెప్తే ఎట్లుంటుంది? నువ్వు ఏదైనా ఉంటే సిస్టమ్గా మాట్లాడు, సిస్టమ్గా ఉండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసినావు, 2 సార్లు మేము ఓట్లేసి గెలిపించినాం. నేను గెలిపించిన దానికి మా ఊరైనకు అవకాశం వచ్చింది, గెలిపించుకున్నాము. మాకు అంకాపూర్లో 2,000 మెజార్టీ వచ్చింది. అసలు మెజార్టీ ఎందుకు వచ్చింది? అంకాపూర్లో 2,700 ఓట్లు పడ్డాయి. ఎందుకు పడుతుండే? ఆయన మంచి మనిషి కాకుంటే, మంచి మనిషి అయితేనే అవుట్ రైట్ ఓట్లు పడ్డాయి. నీకు పడ్డాయి 650, 400. ఇవన్నీ లేని ఉన్నట్టు నువ్వు సృష్టించి చెప్పుడు కరెక్ట్ కాదు జీవన్ రెడ్డి. ఇంకోసారి అసలు మాట్లాడితే నీ పెట్రోల్ పంప్ కాడ ఇల్లుని ముట్టడిస్తాం. ఊరు ప్రజలందరం వచ్చి నీ ఇంటికాడ ధర్నా చేస్తాం. ఇల్లు ఏమన్నా చేస్తామని ఇంకోసారి మాకు ఎంత చేసిండు. మేము మా విలేజ్ అంతా ప్రతి ఊరికి వెళితే జీవన్ రెడ్డిని చీతూ అడి అన్నారు. అటువంటిది తనమే నిందలేస్తుండు కదా. ఇప్పుడు ఏ ఊరికన్నా వెళ్ళండి, అంకాపూర్ రాకేష్ రెడ్డి అంటే ఎలాంటోడు అని చెప్తాడు. అంత గొప్ప మనిషి తన మేము అక్కడ ఏదైనా వేరే చిన్న గాలి చేస్తారే. తప్పులు చేసేది ఉంటే నా దగ్గర రాకండి రా, మంచి పని ఉంటే నా దగ్గర రండి. ఎవరిని తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా నా దగ్గర దొరకరాకండి. మీరు కూడా రాకండి, మీ కష్టం మీరు చేసుకోండి. మీకు ప్రాబ్లం ఉంటే మీరు చేసుకోండి, కానీ వేరే వాడి ప్రాబ్లమ్స్ తేకు అనే మనిషిని చెట్టు కట్టేసినాడు. మేము ఇప్పుడు 40 ఏళ్ళ పిల్లని. ఇప్పుడు తన ఏం చేసిందనేది నాకు తెలిసింది. సీనియర్లు ఇంత చెప్తురు. వాడు పెద్ద లంగా, జీవన్ రెడ్డి పెద్ద లంగా కాబట్టి ఈ విషయాలు బయటకు తెస్తుండు. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మా ఊరికి ఏం చేసిండు? అన్నీ ఎలక్షన్ ముందు వచ్చి అది కడతా, ఇది ఇస్తా, అది ఇస్తా, ప్లాట్లు కోలు అని చెప్పిపోయిండు. గుడులకు బడులకు అనుకుంటా. ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేడు. ఆయన చెప్పిందంతా అంత బూటకం వేషాలేస్తుండు. ఇప్పుడు ఇక్కడ రావడానికి ముఖం లేదు. అన్నగారు అది చేసిండని జీవన్ రెడ్డి మాల మీద కేసు వేసిండు. అది కట్టలేక, అవన్నీ చేయలేక, డబ్బులు లేక, డబ్బులు ఉన్నాయి తీయలేక ఇవన్నీ చేస్తుండు. మేము అంకాపూర్లో స్వచ్ఛందంగా గెలిపించుకున్నాం. 3,000 ఓట్లు వన్ సైడ్ వేసినాం. తన అటువంటి వాడైతే ఎందుకు వేస్తాం మేము? ప్రతి విలేజ్లో లీడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మంచివాడైతేనే లీడ్ వచ్చింది. తన చేసే మంచి పనులు పబ్లిక్ నచ్చింది కాబట్టి లీడ్ వచ్చింది. తన అంత మంచివాడు. ఇంకోసారి జీవన్ రెడ్డి ఇలాంటి మాటలు అంటే మాత్రం ఖబర్దార్, బాగుండదు చెప్తున్నాము. నువ్వు అంకాపూర్ మీదకి వెళ్ళి ప్రతిరోజు వెళ్తావు, ఏదో పని మీద వెళ్తావు. ఎన్నది మాట్లాడుతున్నారు, ఎవరు ఎన్ని చెప్పినా నిజం అనేది చాలా. నా మీద కానీ ఇంకోటి మీద కానీ ఇంకొకటి మీద రాకేష్ రెడ్డి గారి మీద ఆయన అనడం, ఆయన మీద ఈయన అనడం, చెప్పిన మాటలు చెప్పుకొని ఎవరో చెప్పిన మాటలు వినుకొని ఇష్టం మాట్లాడడం కరెక్ట్గా ఒకటి. రెండవది
శ్రీ రాకేష్ రెడ్డి గారిని మరి మన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే తెలుసుకొని మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి, ధర్మం మాట్లాడాలి. ఎవరు చెప్పింది ఏదో మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు. నువ్వు మా గ్రామంలో పుట్టినవా జీవన్ రెడ్డి? నీ అడ్రస్, నీ ఆధార్ కార్డు ఏంటి? నా ఆధార్ కార్డు చూపిస్తాను. నా ఆధార్ కార్డు చూపిస్తే నీ ఆధార్ కార్డు నువ్వు గ్రామంలో పుట్టినవా? మరి నువ్వు మా ఊరోడిని నువ్వు నేనే ఇక్కడ పుట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకటి. రెండవది, గతంలో కొట్లాటలు ఏమైనా జరిగి ఉంటే మరి మా ఎన్సీ గారు అన్నట్టు ఏదన్నా ఉంటే సందర్భం వస్తే మాట్లాడితే ఎవరికి ఎవరు ఏం చేసినా గ్రామంలో మరి కమిట్మెంట్ అయ్యి మాట్లాడుకొని అది రూపుదిద్దుకో దాన్ని మార్చుకొని మళ్ళీ సక్రమైన మార్గంలో నడిచాను. మరి దాన్ని పెట్టుకొని నువ్వు ఎవరో చెప్పిన మాటలకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా పేద ప్రజలకు న్యాయం చేస్తా, ధర్మం చేస్తా. మరి నేను కూడా చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన ఉన్నా, నా బిడ్డ కూడా తల్లి కూడా కోల్పోయింది ఉన్నది అని చెప్పి ఆయన జనాలకు సహాయం చేయాలని వచ్చింది. న్యాయం ధర్మం కోసం మరి పార్టీని ఆయన ఇష్టం. అది ఆయన ఎన్నుకున్న పార్టీ ఆయన ఇష్టం. కానీ మేము వ్యక్తిగతంగా గ్రామస్తులం అంతా న్యాయంగా ఆలోచన చేసినాం. ఆయన ఎవరికి కూడా రిక్వెస్ట్ చేయలేదు. మరి నా దిక్కు రావాలి, మీరు మా దిక్కు ఉండాలని కూడా అడగలేదు. అయినా ఊరంతా మొన్న రిజల్ట్ ఇచ్చింది. 2626 ఓట్లు ఇస్తుంది. మరి ఇంకా నువ్వు మా ఊళ్ళో ఉంటుందని చెప్పుకున్నాడు. మా ఊరిని ఎర్రచందనం చేసిన దానికి తులసి మొక్కలు ఎర్రచందనం పుట్టినప్పుడు అది ఏం న్యాయం? ఎవరు ఏ బిజినెస్ అన్నా చేసుకోవచ్చు, నిజమా కాదా? అట్లనే మరి మా పేద ప్రజలకు కూడా ఇక్కడ ఆర్థికంగా చాలామందికి సాయం చేస్తున్నారు. దాంట్లో నా కొడుకు కూడా శ్రీ రాకేష్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు పెట్టి అమెరికా పంపించి ₹1 నా దగ్గర లేదు. మా వాడైతే అనుకున్నాడు కానీ డబ్బులు లేకుండా మరి ఆయన డబ్బులు పెట్టి పంపించడం జరిగింది. ఇతరులకు కూడా ఇక్కడ కూడా గతంలో ఇప్పుడు రాజేశ్వర్ కానీ రాజేశ్వర్ గారు కూతురు కానీ ఇంకా ఎస్సీ ఓబీసీలకు చాలా మంది చేశారు. ఇది న్యాయం, ఇది వాస్తవం. మరి మా ఊరినే శ్రీ జీవన్ రెడ్డి గారు అయితే మా ఊరినే ఉంటుంది, మా ఊరోడు కాదు. మరి ఆయన నా ఊరు అంటుండ్రు. అమెరికాలో కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాలో అంకాపూర్ ఆల్రెడీ ఇల్లు కొట్టాలనుకుంటాం, అమెరికా కూడా అవుతాడా? ధర్మమా? ఇట్లా మాట్లాడు కరెక్టా? మరి ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీల జోలికి ఎవరైనా కానీ రాజకీయం చేసేవాళ్ళు ఫ్యామిలీల జోలికి వెళ్ళొద్దు దయచేసి. మీ అందరికీ నమస్తే. మీడియా మిత్రులకు నమస్తే.